సీతాదేవికి, వేదవతికి, పద్మావతీదేవికి వీరి ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? త్రేతాయుగంలో వేదవతికి, సీతాదేవికి, కలియుగంలో పద్మావతీదేవికి ఉన్న సంబంధమేమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వేదవతి జననం. వేదవతి బ్రహ్మర్షి కుశధ్వజుడు, మాలావతి దంపతుల కుమార్తె. ఈమె జన్మించినప్పుడు వేదధ్వని వినిపించింది. అందువలన ఈమెకు వేదవతి అని పేరు పెట్టారు. వేదవతి చిన్నప్పుడు నుంచి వేదాభ్యాసం నేర్చుకుంటూ ఆ విష్ణుమూర్తి ధ్యాసలోనే పెరిగింది. ఈమెను విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుని ఎంతటి మహారాజులకు ఇవ్వలేదు. విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఆమె కొండలమీదకు వెళ్లి వేదవతి తపస్సు చేస్తుంది. అదే టైంలో ఆకాశమార్గమును పోతూ రావణుడు ఈమెను చూసి మోహించాడు. తనను పరిణయము చేసుకోమ్మని కోరెడు. కాని వేదవతి నేను కేవలం విష్ణుమూర్తికే సొంతం, అతనునే నేను నా భర్తగా అనుకుంటున్నాను అని చెప్తుంది. అందులకు రావణుడు మోహంతో ఆమెను చేపట్టడానికి వేదవతి జుట్టుపట్టుకొని లొంగదీసుకోవాలని అనుకుంటాడు. ఆ రావణాసురుడు వేదవతి జుట్టుపట్టుకోవడంతో ఆమె మలినం అయ్యిందని అనుకోని ఈ జీవితం ఇంక నాకొద్దు, నీవల్ల నేను మలినమయ్యాను అని చెప్పి పక్కనే ఉన్న అగ్నిలోకి దూకేస్తుంది. దూకేస్తూ ఇలా చెప్తుంది, నువ్వు నా అనుమతి లేకుండా నన్ను అనుభవించాలి అనుకున్నావు. ఇదే విధంగా ఏ స్త్రీని అయినా అనుమతి లేకుండా ముట్టుకుంటే అక్కడికక్కడే నువ్వు